కాదు కదా, వేరు వేరు కదా అది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం హిందూ ధర్మం కోసం చాలా మంచి కార్యక్రమం. అది మాట్లాడే దమ్మున్న నాయకుడు ఎవడన్నా ఉన్నాడా? ఓటు బ్యాంకు కోసం హిందూ ధర్మాన్ని నమ్మేసుకున్న రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. హిందువులకి ఏదైనా జరిగితే వచ్చే రాజకీయ నాయకుడు ఉన్నాడా? ఏ పార్టీ అన్నా ఉందా? నేను మొన్న ఆవులు పట్టుకున్నాను, నేను గోవులు పట్టుకున్నాను శివరాత్రి మహాశివరాత్రికి. నన్ను అరెస్ట్ చేసి ఆవులు పట్టుకున్నానని చెప్పేశాను. నన్ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి రాజనగర్ స్టేషన్లో పెట్టారు. పెడితే ఎవరైనా సరే ఏ పార్టీ కూడా రాలేదు. ఒక బీజేపీ పార్టీ నాయకులు వచ్చి ఆవిడ నిజంగా ధర్మ ప్రకారంగా ధర్మంగానే పనిచేసింది, ఆవిడ చట్టపరంగా పనిచేసింది, ఆవిడ ఎందుకు అరెస్ట్ చేస్తారని చెప్పేసి నన్ను బయటికి తీసుకొచ్చారు. ఉన్న పార్టీ నాయకులు ఎవరైనా వచ్చారా? హిందువులు ఇప్పటికైనా ఈ విషయం తెలుసుకోవాలి. హిందూ ధర్మంకి సపోర్ట్ చేసేది ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి మనం ఓటేయాలి. నానా చెత్త పార్టీలకి వేయకూడదు ఓటు. ప్రతి ఒక్కడు వస్తాడు ఓటేసామని, అందరికీ వేసేయకూడదు. అటు జయశ్రీరామ్ అన్నప్పుడు మనం ఓటేయాలి. మన ధర్మానికి సపోర్ట్ చేసినప్పుడు ఓటేయాలి. నేనైతే అలాగే వేస్తాను. నేను మరి సెక్యులర్ కుక్కలు ఏం చేస్తారో నాకు తెలియదు. అన్ని మతాలు సమానం అనే సెక్యులర్ గాడికి ఇదే చెప్తున్నాను. మన ధర్మం బ్రతుకుంటే నువ్వు, నీ ఇల్లు, నీ సంసారం, నీ కుటుంబం, నీ దేశం, నీ రాష్ట్రం, నీ ఊరు, నీ గ్రామం బాగుంటుంది. మన ధర్మమే లేనప్పుడు అవతలోడు అన్ని మతస్థులు పెరిగిపోతారు. మనల్ని వేసేస్తాడు, మన ఆస్తిని దోచేస్తాడు, కబ్జా చేసేస్తాడు. తర్వాత అప్పుడు మనం ఎంత నోరు కొట్టుకున్నా సరే నువ్వు మిగలవు, నీ కుటుంబం మిగలదు, నీ కులం కోసం గజ్జికి గోక్కుంటావు కదా, ఆ కులం కూడా ఉండదు. బీజేపీలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, హిందువులకు మద్దతుగా ఉన్నారు అని అంటే అది ధర్మం నాశనం అయిపోతుంది కాబట్టి సపోర్ట్ చేస్తారు. అలాగే బీజేపీ పార్టీ ఏ మతాలకి వ్యతిరేకం కాదు, అన్ని మతాలను గౌరవిస్తుంది. కావాలని బీజేపీ ప్రభుత్వం తొక్కేయాలి, దేశం డెవలప్మెంట్ అవుతుంది, వాళ్ళ మత మార్పిడిలకి గురి అవ్వకుండా చేస్తున్నారని చెప్పేసి అని బీజేపీ పార్టీ మీద బురద జల్లుతున్నారు. దేశం డెవలప్మెంట్ అయ్యిందనుకో, దేశం డెవలప్మెంట్ అయితే అప్పుడు మనం ఏం చేస్తాం? మత మార్పులు చేయడానికి అవకాశం అవ్వదు. అదే దేశం నాశనం అయిపోయి మత కల్లోహలాలు జరిగేసి డెవలప్మెంట్ లేదనుకో, మత మార్పులు చేయడానికి బాగా అవకాశం దొరుకుతుంది. అంతే కాబట్టి ఎప్పుడైనా సరే మన బీజేపీ పార్టీ మీద ఖచ్చితంగా బురద జల్లుతారు ఖచ్చితంగా.